దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలకు వేళ వేకునే ఆయన పాద సముఖములో ఉండి స్తుతించే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు ఘన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు పిల్లైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములు, శుభములు, వందనాలు తెలియజేస్తున్నారు. మీరందరూ బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అటుపడి పాలుబస్సులు కండి. ప్రభువును స్తుతించండి, వాక్యము ధ్యానించి దైవాశీర్వాదం పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుబస్సులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం నుండి 2వ మాటను చదవబోతా ఉన్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించును గాక. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయ కాలంలో వేకుని లేచి మీ నామములో ఉండడానికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మది మీరు అనుగ్రహించారు. స్తోత్రాలు. ప్రతిదినము ఉదయ కాలమునే వేకువనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ మాటలు వినిపింపజేస్తున్నాం. వింటున్న మా అందరి జీవితంలో నీ ఆత్మను ప్రసరింపజేసి ఆధ్యాత్మిక మేలును కలుగు చేయండి. ఈ కార్యక్రమం మరింతగా బలపరిచి మీ నామ ఘనత కొరకు నడిపించండి. యేసయ్య నామమునై ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. ప్రసంగి గ్రంథం చదివితే చాలా శ్రేష్టమైన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. లోతైన జ్ఞానముతో కూడినటువంటి మాటలు అందులో ఉన్నాయి. అయితే ఈరోజు ఈ చదవనటువంటి వాక్యముల నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలి అనే ఒక శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు నేను ఒక చిన్న మాట మీ ముందు ఉంచబోతున్నాను. భయము అందరికీ ఉండేదే కదా. భయం అనేది మనము దానికి లోపడడానికి ప్రేరేపించడం బలమైన శక్తి. అది ఏ విధంగానైనా మనం లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది భయం. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళేసరికి నోవహు వాడ నిర్మించేటప్పుడు దేవునికి భయపడి లోబడ్డాడు. ఒకవేళ నోవహు గారు లోబడకపోయినట్లయితే జలప్రలయంలో మిగిలిన వారితో పాటు ఆయన కూడా నాశనం అయిపోయేవాడు. ఇక్కడ భయములో 2 భాగాలు ఉన్నాయి, మనము చూద్దాం. ఒకటి వ్యతిరేకార్థమైనటువంటి భయం, రెండవది వాస్తవమైనటువంటి భయం. అదేంటండి, ఇందులో కూడా రకాలు ఉంటాయా అనొచ్చు. వ్యతిరేకార్థ భయం ఏంటంటే శిక్ష పడుతుంది అనేటువంటి భయం. అది వాస్తవమైనది అంటే ఒక మనిషి పట్ల మనకు కలిగేటువంటి భయం. వ్యతిరేకార్థమైన భయము పర్యావసనం గురించినటువంటి చింత, అయ్యో ఏమైపోతుంది అని భయము, తప్పు చేస్తేనేమో శిక్ష పడిపోతుందేమో. వాస్తవమైన భయం ఏంటంటే ఆ వ్యక్తిని గురించినటువంటి పూజ్య భావం. గమనించాలి. ఉదయకాల సమయంలో దేవునికి ప్రీతికరమైన విధేయత విషయానికి వస్తే ఈ 2 కోణాలు కూడా ప్రాముఖ్యమైనవి. విధేయతను కూర్చున్నటువంటి తొలి పాఠాల్లో సర్వసాధారణంగా వ్యతిరేకార్థమైన భయం ఉంటే నేర్చుకునబడ్డాయి. దేవుడు ఆదాముకు చెప్పాడు, మంచి చెడ్డలు తెలివి వృక్షం తినొద్దురా, తింటే నిశ్చయంగా చేస్తావని హెచ్చరించడం జరిగింది. తల్లిదండ్రులు వారి పిల్లలకు బెత్తం చూపిస్తూ ఉంటారు. నువ్వు అలా చేస్తే కొడతాను, నేను ఎలా చేస్తే కొడతాను, ఒకవేళ అల్లరి చేస్తే కొడతాను బెదిరిస్తాను. ఉపాధ్యాయులు విద్యార్థులను భయపెడుతూ ఉంటారు, బెదిరిస్తారు. ఏమని? నువ్వు సరిగ్గా కష్టపడకపోతే, సరిగ్గా చదవకపోతే, సరిగ్గా రాయకపోతే పరీక్షలు ఫెయిల్ అయిపోతావు, లేక తప్పుతో పరీక్షలు అని చెప్పేసి హెచ్చరిస్తారు. అయితే ఒక అడుగు ముందుకేసి జ్ఞానిని సొలొమోను లేత వయస్కులను హెచ్చరించిన మాట్లాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే చెడుతనాన్ని మనం విసర్జిస్తామని చెప్పి సొలొమోను చెప్తూ ఉన్నాడు. గమనించాలి. ఏదైనా దేశమో ఎందుకు అవినీతి గలదిగా మారుతుంది? సమాజంలో ఉన్నటువంటి నైతికమైన విలువలు ఎందుకు పతనమైపోతా ఉన్నాయి? సమాజము నైతికంగా ఎందుకు పతనమైపోతా ఉంది? లోకము చెడు అనే దానిని ఎందుకు ఆలింగనం చేసుకుంటుంది, లేక కౌగిలించుకుంటుంది? గమనించాలి.
సంఘాలలో ఈరోజు పాపం ఎందుకు సహించబడతా ఉంది, ఎందుకు పాపాన్ని ద్వేషించట్లేదనంటే వీటన్నిటికీ ఒకటే కారణం, ముఖ్య కారణం ఒకటి ఏంటంటే దేవుని యందు భయం అనేది లోపిస్తుంది. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని ఎరుగుట ద్వారా దేవుని యందు భయం అనేది మనకు అబ్బుతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మన భయము వ్యతిరేకార్థమైన భయమే ఉందేమో, అంటే వ్యతిరేకం అంటే ఏంటంటే మనము దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమన్నా చేసి వాక్యానికి అవిధేయులుగా నడిచి లోకానుసారమైనటువంటి జీవితములు ఉంటే శిక్షిస్తాడేమో దేవుడు అనేటువంటి భయం. మనము అలాంటి పరిస్థితిలోనికి అనగా దేవుని వాక్యానికి విరోధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం మానుకుంటే ఈ వ్యతిరేకార్థమైన భయం అనేది మనలో అంటే శిక్ష పడిపోతుంది అనేటువంటి భయం మనలో ఉంది. కనుక ఒకవేళ నేను అంటాను దేవుని సేవకునిగా, ఇంతవరకు మనం అలాంటి స్థితిలో ఉంటే కనుక బహుశా దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టను అనుసరించి నడుస్తూ ఉండాలి, ఇదే సమస్త మానవ కోటి విధి అన్నాడు. కనుక ఆ విధిని మనము మర్చిపోకుండా శిక్ష పడుతుందని భయములోనికి వెళ్ళకూడదంటే శిక్ష పడేటువంటి పనులు మనం చేయకూడదు, అనగా పాపములోనికి మనం వెళ్ళకూడదు. కనుక అలాంటి మార్గంలో నుండి విడిచిపెట్టి శ్రేష్టమైనటువంటి అనగా నీతికరణ మార్గం నడిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. మరొక నూతన ఉదయకాలంలో వేకుని నీ పాద సముఖంలో నాయన నిన్ను గూర్చిన భయం అంటే మాలో ఏమైనా శిక్ష పడుతుందేమో, నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు, వాక్యానికి అవిధేయ జీవితము, లోకానుసరమైన జీవితం, మా ప్రవర్తన ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటే మాకు శిక్ష పడుతుందేమో భయం మాలో ఉంటే నాయన అలాంటి శిక్షకు గురి కాకుండా ఉండడానికి మేము సిద్ధపడడానికి చూపించండి. నీకు వ్యతిరేకంగా కాకుండా వాక్యానికి లోబడి వాక్యానుసరమైనటువంటి వెలుగులో నడిచే భాగ్యం దయచేయమని, నీ కృపవర్ధనం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించుగాక. ఆమేన్.